ఎరుపు రంగులో హ్మ్. అంటే ఆ కాంతి తక్కువగా చంద్రుడు మనకు దర్శనమిస్తాడు. స్వతహాగా పౌర్ణమి అంటే తెల్లగా నిండు చంద్రుడు పౌర్ణమిగా ఉంటాడు. హ్మ్. కానీ అలా కాకుండా కాస్త రంగు మారి పూర్తిగా ఎరుపు అంటే ఎరుపని కాదు, ఒక తీరులో ఒక రకమైనటువంటి కాంతిహీనంగా దర్శనమిస్తాడని చెప్పడం జరిగింది. ఆ రోజు మనం చూసాం చంద్రుడిని కూడా. హారతి కూడా ఇచ్చాం అప్పుడు అక్కడ పెద్దగల్లేపల్లి గ్రామంలో. హ్మ్. అవి కనిపించినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. ఈ గ్రహణ ప్రభావరీత్యా లోకం మీద కొన్ని రకాల సమస్యల్ని గట్టిగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఖగోళరీత్యా కూడా. ఓకే. ఎందువలనంటే సూర్యోదయం సూర్యాస్తం మనం ఎలా అయితే అనుకుంటూ ఉంటామో సూర్యగమనాన్ని అనుసరించే మనకు తెల్లవారుతూ ఉంటుంది ప్రతిదీ. హ్మ్. సూర్యుడు ఎంతవరకు నడుస్తూ ఉంటాడో దాన్ని అనుసరించే విధానం అంతా వెళ్తూ ఉంటుంది. ఆ విధానాన్ని అనుసరించి ఆ నడకకి ఎప్పుడైతే కనుక ఆటంకం కలుగుతుందో అది ఒకవేళ ఏదైనా కారణం చేత గ్రహ కూటమి కనుక వస్తే